వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మరొక వీళ్ళనేమంటాము పార్టీని తొంగలోకి తొక్కడానికి కంకణం కట్టుకున్నటువంటి మరో వ్యక్తి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి విందాం. ఈయన జనరల్గా ఏం మాట్లాడుతాడంటే ఏం మాట్లాడినా పెద్దగా ఎవరు పట్టించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పత్రికా సంపాదకులు జర్నలిస్టుల పైన కేసులు పెట్టి బెదిరించుకునే కార్యక్రమం చేసినారు. పత్రికా సంపాదకులు జర్నలిస్టుల పైన కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేసినారట. ఎవరు? వైసీపీ పార్టీ అయినా గతంలో వైసీపీ పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ జర్నలిస్టుకైనా స్వేచ్ఛనిచ్చారా? ఎవరైనా ఇక్కడ తప్పు జరిగింది సార్, ఇక్కడ మన వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది సార్, ఇక్కడ మన గవర్నమెంట్ వ్యవస్థ ఎలా ఉంది సార్, ఇక్కడ మన పరిస్థితి ఇలా ఉంది సార్ అని ఎవరైనా సోషల్ మీడియాలో ఒక జర్నలిస్టే కానీ లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే కానీ ఎవరైనా ఒక వీడియో పెడితే వాళ్ళని ప్రశాంతంగా బతకనిచ్చారా అంటే గతంలో మనం బతకనించలేదని చెప్తున్నారు. అంతేనా? డన్. ఓకే, నెక్స్ట్ రెండో పాయింట్. దీని తర్వాత వాళ్ళు చేసినది ఏంటంటే వాళ్ళ పాలన కొనసాగించినది ఏంటంటే నిందారోపణలు జగన్మోహన్ రెడ్డి గారి పైన. అంటే ఉదాహరణకు ఎట్లాంటిదంటే తిరుపతి లడ్డు, గొడ్డలి, విజయవాడ బోటు ఈ చేసిన పాలన. నిజాలు చెప్పేస్తున్నారు సార్. గొడ్డలి, విజయవాడ బోటు, లడ్డు ఇవన్నీ మనం చేసినవే సార్. కొంపదీసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇవ్వట్లేదని పదవి ఏమి ఇవ్వట్లేదని చెప్పి సైలెంట్గా ఏమైనా ఏమో నాకు తెలియదు సార్. ఈ నిజాలు చెప్పేస్తున్నాడు. మరి దీని తర్వాత వాళ్ళు చేసినది ఏంటంటే కదా దీని తర్వాత క్రెడిట్ చోరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు? క్రెడిట్ చోరీ అంట. దేనికోసం క్రెడిట్ చోరీ? ఎన్ని కంపెనీలు తెచ్చామని క్రెడిట్ చోరీ, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామని క్రెడిట్ చోరీ, ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలను ఇచ్చామని క్రెడిట్ చోరీ, ఎన్ని పెట్టుబడులు తెచ్చామని క్రెడిట్ చోరీ, ఎంతమంది నిరుద్యోగాలని మళ్ళీ మన రాష్ట్రానికి పిలిపించుకున్నామని క్రెడిట్ చోరీ. దేనికోసం క్రెడిట్ చోరీ చెప్పాలి కదా క్లియర్గా. క్రెడిట్ చోరీ దేనికి వచ్చింది ఈ పాలన అంటే కదా పరిశ్రమల పైన కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడిచే గారికి వచ్చింది. ఏ పరిశ్రమ? మన హయాంలో కొన్ని పరిశ్రమలు పంపించాం చూడు, కమిషన్లు ఇవ్వక. కమిషన్లు కోరితే వాళ్ళు వెళ్ళిపోయారు చూడు మన రాష్ట్రం నుంచి వదిలేసి కొన్ని కంపెనీలు. ఆ పేర్లు ఎందుకులే ఇప్పుడు. కానీ ఆ కంపెనీల పైన మన రాజారెడ్డి రాజ్యాంగం ఏమైనా అమలు చేశారా ఎట్లా? మరి అందుకే వెళ్ళిపోయినాయి అవి. ఏంది రాచమల్లన్న ఏం మాట్లాడుతున్నారు మీరు? దేనికోసం ప్రెస్ మీట్ పెడతారు మీరు? ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా వైసీపీ క్యాడర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కావాల్సుకొని వైఎస్ఆర్సీపీ పైన డిగ్రేడ్ చేసి మాట్లాడతారు మీరు. కావాల్సుకొని అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అర్థమవుదో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరి యొక్క అభిప్రాయం ఇంతే. నేను చాలా సీరియస్గా హంబుల్గా చెప్తున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే జగన్మోహన్ రెడ్డిని తిట్టినట్టే ఉంటుంది. అది మీరు కంటెంట్ మార్చుకోవాలా, సబ్జెక్ట్ మార్చుకోవాలా, లేకపోతే రైటర్ని మార్చుకోవాలా తెలియదు. కానీ ఒక్కసారి మీ ప్రెస్ మీట్ మీరు చూసుకోవాలా. ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత మీ ప్రెస్ మీట్ మీరే చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు వాళ్ళంటే వాళ్ళ పాలన 2 ఏళ్లలో పారిశ్రామికవేత్తలను కూడా బెదిరించడము, బాధించడము, పరిశ్రమలను మూతేయించే పని చేసే కాడికి ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి అన్న. మన జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు ఎన్ని, మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన కంపెనీలన్నీ లెక్క చెప్పాలి కదా. మన రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు అయితే ఒక ఆయన అసెంబ్లీ సాక్షిగా లెక్కలు చెప్పాడు. ఐటీ శాఖ మంత్రిగానే ఒక లెక్కలు చెప్పేశాడు. బొబ్బట్లు, అరిసెలు, పొంగడాలు, పచ్చళ్ళని మొత్తం అసెంబ్లీలోనే అమ్మేసిండు. అరిసెలు, పొంగడాలు, పచ్చళ్ళన్నీ వచ్చిన కంపెనీలు ఓకే. మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన కంపెనీలు ఏంటి, ఎన్ని, ధన లెక్క ఏంటి, అది చెప్పాలి కదన్న. మరి రామచంద్ర పాలన జరుగుతుంది. శ్రామికవేత్త అయినా ఎవరైనా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలంటే ప్రాథమికమైన అర్హత ఏంటంటే కదా ఆ పరిశ్రమలు పెట్టే వ్యక్తి యొక్క పేరు రెడ్ బుక్ లో ఉందో లేదో చూసుకోవాలా. తర్వాత రెండో ఊరుకో అన్న, ఏం మాట్లాడతావో ఏందో, ఏం కోసం ప్రెస్ మీట్ పెడతారో అస్సలు ఒక్కటే అబ్బా. నేను సింపుల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గత హయాంలో జరిగిన అభివృద్ధికి, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధికి, గత హయాంలో వచ్చిన పెట్టుబడులకి, ఇప్పుడు వచ్చిన పెట్టుబడులకి, గత హయాంలో వచ్చిన పరిశ్రమలకి, ఇప్పుడు వచ్చిన పరిశ్రమలకి, గత హయాంలో వచ్చిన ఉద్యోగాలకి, ఇప్పుడు వచ్చిన ఉద్యోగాలకి చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం వాళ్ళకి తెలుసు. మళ్ళీ మీరు ప్రజల ముందుకు ఓట్లు అడగడానికి వెళ్ళినా వాళ్ళు గుమ్మం దగ్గర కూడా రాణించినటువంటి పరిస్థితి. ఇది మీరు రిలీజ్ అయితే మీకు మంచిది, లేకపోతే అది మీ కర్మ. దానికి ఎవ్వరేం చేయలేరు. దయచేసి నా ఉచిత సలహా ఏంటంటే, నేను ఫస్ట్ వీడియో నుంచి చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, గ్రామ స్థాయిలో మీరు
పార్టీకి ఉన్నటువంటి పట్టు ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. లేకపోతే మీరు 100 సంవత్సరాలైనా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇది అర్థమైతే మీ ఇష్టం, అర్థమైపోతే మీ కర్మ. దానికి ఇంకేం ఇవ్వడేం చేయలేడు. ఇది థ్యాంక్ యూ.